హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏఎస్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంఎస్పికి కంటిన్యూషన్ చూద్దాం. ఈ వీడియోలో మనం ఎంఎస్పిని ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు అనేది చూద్దాం. కమిషన్ CACP ఇన్ షార్ట్ అంటాం. దీన్నే మనం కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అని అంటాం. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అని అంటాం. వీళ్ళు ఎంఎస్పిని రికమెండ్ చేస్తారు. దిస్ ఈజ్ ఎ బాడీ జస్ట్ ఫర్ రికమెండేషన్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, దిస్ ఈజ్ ఎ బాడీ, దిస్ ఈజ్ ఎ కమిషన్ ఫర్ రికమెండింగ్ ది ఎంఎస్పి టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ తర్వాత క్యాబినెట్ కమిటీ అప్రూవల్ ఇచ్చాక గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనౌన్స్ చేస్తుంది. ఆఫ్టర్ ది గెట్టింగ్ ది అప్రూవల్ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ, ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ announces the MSP for 23 crops, 22 mandated crops వీటికి ఇచ్చేది MSP అండ్ షుగర్ కేన్ ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్. ఈ 23 అయింది కదా, ఇంకో 2 ఏంటో తొరియా ప్లస్ డీహస్క్డ్ కోకోనట్. ఓకే, వీళ్ళు ఎంఎస్పిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారనేది మనకు తెలియాలి. సో వెన్ ఎంఎస్పి ఈజ్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్, సిఏసిపి కన్సిడర్స్ ఫ్యాక్టర్స్ లైక్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మార్జిన్, దట్ ఈస్ ప్రాఫిట్ టు ద ఫార్మర్స్. ఫస్ట్ వచ్చి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. జాగ్రత్తగా వినండి, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కింద అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ మార్జిన్ ప్లస్ మార్జిన్ ప్రాఫిట్ టు ద ఫార్మర్స్. ఓకే, సెకండ్ పాయింట్ ఇంకా డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఎంత ఉంది అండ్ సప్లై ఎంత ఉంది. సో మీరు చూస్తే టాప్ ప్రొడక్ట్స్ అన్న అదే టొమాటో, ఆనియన్, పొటాటో, ఇవి వర్షాకాలం అయిపోయాక వాటి ప్రైజెస్ చాలా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై. వర్షాల వల్ల ద ఆనియన్, వీటి యొక్క ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సప్లై తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వర్షాల వల్ల చాలా పంట నష్టపోతాం, కాబట్టి చాలా పంట నాశనం అయిపోతుంది, కాబట్టి పాడైపోతుంది. కాబట్టి మార్కెట్లో సప్లై చాలా తక్కువ ఉంటుంది. పాడైపోవడమే కాదండి, ఇంకొంచెం వేరే హోర్డింగ్, ఈ కారణాలు కూడా ఉన్నాయి. వీ విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అనదర్స్ వీడియోస్, బికాజ్ ఒకే వీడియో చెప్తే చాలా కన్ఫ్యూజన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సో సెకండ్ థింగ్ ఈజ్ డిమాండ్ అండ్ సప్లై. థర్డ్ థింగ్ ఈజ్ ప్రైస్ ట్రెండ్స్ ఇన్ ద మార్కెట్. ప్రైస్ ట్రెండ్స్. ఈ ప్రైస్ ట్రెండ్స్ అనేది ఇన్ ద మార్కెట్ అంటే బోత్ డొమెస్టిక్ మార్కెట్ అంటే ఇండియాలోను, ఇంటర్నేషనల్ మార్కెట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ని మనం కన్సిడర్ చేయకుండా మన ప్రైజెస్ని పెంచేస్తే మీరు వినుంటారు సబ్సిడీస్, గ్రీన్ బాక్స్ సబ్సిడీస్, బ్లూ బాక్స్ సబ్సిడీస్, యాంబర్ బాక్స్ సబ్సిడీస్, రెడ్ బాక్స్ సబ్సిడీస్, ఇలాగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి స్కీమ్స్ కింద మనకు అనవసరమైనటువంటి ఇష్యూస్ వస్తాయి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ది ప్రైస్ ట్రెండ్స్ ఆల్సో. అలాగే ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ. ఎందుకు అంటే ఎంఎస్పి ఒక పంటకి ఎక్కువ ఇచ్చేసారనుకోండి, ఫార్మర్స్ విల్ బీ మోటివేటెడ్ టు ప్రొడ్యూస్ ఆర్ ప్లాంట్ ఓన్లీ దోస్ క్రాప్. దానివల్ల మిగతా ఆహార ధాన్యాలు పండించలేనటువంటి ప్రమాదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ రైస్కి ఎక్కువ ఇచ్చేసారనుకోండి, అందరు రైతులు దాన్నే పండిస్తారు. అప్పుడు మనకు పల్సెస్ తగ్గిపోతాయి. పల్సెస్ లేకపోతే మనకు మాల్ న్యూట్రిషన్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ, ఒక పంటకి ఎక్కువ అట్లా ఉండకూడదు అనమాట. సో అన్ని పంటలు పండాలి కాబట్టి ఆ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు. రెండోది టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అంటే పాలు, గుడ్లు, పౌల్ట్రీ అండ్ అదర్ ప్రొడక్ట్స్. వీటిని కూడా కన్సిడర్ చేసుకొని మనకు ఎంఎస్పి అనేది ఒక ప్రోడక్ట్కి ఇస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చి లైక్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎంఎస్పి ఆన్ కన్జ్యూమర్స్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అంటే మోస్ట్లీ హైగా ఎంఎస్పి ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, కన్జ్యూమర్స్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. పూర్ పీపుల్ ఎక్కువ పెట్టి కొనలేరు కదా బయట మార్కెట్లో. సో అంటే ఎంఎస్పి ఎక్కువ ఇచ్చినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ 1900 ఇస్తున్నారు అనుకో ఎంఎస్పి, అప్పుడు రైతులు డెఫినెట్గా గవర్నమెంట్కి అమ్ముతారు. లేదా బయట మార్కెట్ ప్రైజెస్ 1900 కన్నా ఎక్కువ ఉండాలండోయ్, లేకపోతే ఫార్మర్స్ గవర్నమెంట్కి అమ్ముతారు కదా. సో అలాగా ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల బయట మార్కెట్లో ఉన్న ప్రైజెస్ పెరగకుండా ఉండేందుకు ఇన్ఫ్లేషన్ని, ఫుడ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండేందుకు తీసుకునే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే లైక్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎంఎస్పి ఆన్ కన్జ్యూమర్స్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. ఓకే, సో ఇలా 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మార్జిన్, డిమాండ్ అండ్ సప్లై, ప్రైస్ ట్రెండ్స్, ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ, అండ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ద అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ క్రాప్స్, అండ్ ఎంఎస్పి ఎఫెక్ట్ ఆన్ ది కన్జ్యూమర్స్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. సో ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనేది ఎంఎస్పిని డిసైడ్ చేస్తుంది. అలాగే ఎంఎస్ స్వామినాథన్, యూ మైట్ హవ్ హర్డ్ హిస్ నేమ్, మీరు ఈ పేరు చాలాసార్లు విని ఉంటారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ మనకు ఎంఎస్పి అనేది ఎంత ఇవ్వాలి అనే కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్లో మనం కొన్ని టర్మ్స్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ అండ్ C2 కాస్ట్. ఓకే, ఇవి నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను కదండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించే సంబంధించినవి ఈ 3 టర్మ్స్. ఓకే, A2 అంటే వాట్ ఆర్ ద ఇన్పుట్ కాస్ట్, వాట్ ఈస్ ది కాస్ట్ దట్ ద ఫార్మర్ హ్యాస్ ఇంకర్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రొడ్యూస్ ఆర్ ఏ కమోడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏమేమి వస్తాయి అంటే హైర్డ్ హ్యూమన్ లేబర్. ఓకే, అన్ని కాస్ట్ వస్తాయండి, వెదర్ విచ్ ఇంక్లూడ్ ది క్యాష్ అండ్ కైండ్, క్యాష్ ప్లస్ కైండ్. ఈ ద్వారా రైతు అనేవాడు ఎటువంటి ఖర్చు పెట్టాడో వాటన్నిటిని పరిగణలోకి తీసుకునేదే A2 కాస్ట్. వీటిలో చాలామందికి ప్రిలిమ్స్లో తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనం దాన్ని లిస్ట్ అవుట్ చేస్తాం, రాసుకోండి, బాగా చూసుకోండి. బుల్లక్ కార్ట్కి కాస్ట్ ఉన్నాయనుకోండి, అదొకటి. లేదా ట్రాక్టర్ కాస్ట్లు, మెషిన్ లేబర్. ఓకే, పండించాక హార్వెస్ట్ చేయడానికి మెషిన్స్ ఉంటాయి కదా, ఆ కాస్ట్లు. సో మెషిన్కి డీజిల్ పోయాలిగా, డీజిల్ కాస్ట్లు. అండ్ రెంట్ పెయిడ్ ఫర్ ల్యాండ్ లీజ్డ్, అంటే మనం ఒక ల్యాండ్ లీజ్ అందరికీ భూములు ఉండవు కదా, ల్యాండ్ లీజ్ తీసుకుంటాం, దానికి పే చేసిన రెంట్ని. ఒకవేళ ఓకే, C2లో చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెంట్ పే చేశారంటే అది, ఇంకా ఫెర్టిలైజర్సు, మాన్యూర్సు, ఇరిగేషన్ ఛార్జెస్, డెప్రిసియేషన్ అండ్ ఫార్మ్ బిల్డింగ్ అండ్ ఇంప్లిమెంట్స్. ఫార్మ్ బిల్డింగ్స్ అండ్ ఇంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు ట్రాక్టర్ కొన్నామనుకోండి 6 లక్షలు పెట్టి, ఆ యొక్క డెప్రిసియేషన్ని మొత్తం 6 లక్షలని తీసుకోరండి. ఒకవేళ దాని యొక్క డెప్రిసియేషన్ని 10%గా క్యాలిక్యులేట్ చేశారనుకోండి, 60,000 రూపీస్ అవుతుంది. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 60,000 రూపీస్ లెక్కన ఈ A2 కాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. ఓకే, సో డెప్రిసియేషన్ కాస్ట్ మాత్రమే అవుతుంది, టోటల్ ఇన్పుట్ కాస్ట్ అవ్వదు. ఎక్కడ? ఇంప్లిమెంట్స్లో, ఫార్మ్ బిల్డింగ్స్లో. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, వేర్ హౌస్లో కానీ ఏదన్నా కానీ ఫార్మర్, బట్ వేర్ హౌస్ కాస్ట్ రావు. బట్ ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, దానికి ఒక 5 లక్షలు అయిందనుకోండి, మొత్తం 5 లక్షలు తీసుకోరు. డెప్రిసియేషన్ కాస్ట్ అంటే పర్ యానం అది ఎంత డెప్రిషియేట్ అవుతుందో తీసుకొని ఆ కాస్ట్ని మాత్రమే ఇన్పుట్ కాస్ట్లో యాడ్ చేస్తారు. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇస్తారు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా, అనేక విధాల ద్వారా. వీ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ దోస్ కాన్సెప్ట్స్ ఇన్ అనదర్ వీడియోస్. సో వాటి యొక్క ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు అవన్నీ కూడా, ఇంట్రెస్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్. అండ్ మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా విచ్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ డైరెక్ట్లీ. సో మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని కలుపుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్. A2 అంటే యాక్చువల్ పెయిడ్ అవుట్ కాస్ట్ బోత్ ఇన్ క్యాష్ అండ్ ఇన్ కైండ్. Farmer paid out expenses both in cash and in kind. A2 and plus FL అంటే ఫ్యామిలీ లేబర్. A2 ప్లస్ FL అంటే ఈ A2 మొత్తం కలుపుకొని ఇంప్యూటెడ్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ అని ఉంటుంది. అంటే వ్యవసాయంలో చాలామంది వాళ్ళ కుటుంబీకులు కూడా దాంట్లో పనిచేస్తారు కదా, కానీ వాళ్ళందరికీ జీతభత్యాలు ఇవ్వరు కదా. సో ఆ జీతభత్యాలను కూడా కలుపుకొని క్యాలిక్యులేట్ చేసిన ప్రైస్ A2 ప్లస్ FL.
నెక్స్ట్ వచ్చి C2. ఇది A2 ప్లస్ FLకి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అవేంటంటే రెవెన్యూ ఫోర్గాన్ ఆన్ ఓన్డ్ ల్యాండ్ అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్. అంటే ఇప్పుడు ఒక రైతుకి సొంత భూమి ఉంది, దానిపైన రెంట్కి ఇస్తే ఎంతో కొంత రెంట్ వస్తుంది కదండి. అలా కాకుండా రైతు తన సొంత భూమి పైన పండించుకుంటున్నప్పుడు రెంట్కి ఇస్తే ఎంత రెంట్ వచ్చేదో ఆ రెంట్ను కూడా కలుపుకుంటారనమాట. ఓకే, రెవెన్యూ ఫోర్గాన్ ఇఫ్ ద ల్యాండ్ హ్యాస్ బీన్ రెంటెడ్, ఆ రెంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని, ఇంకా ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్, మళ్ళీ వ్యవసాయం పైన పెట్టిన పెట్టుబడిని ఏదన్నా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే దానికి ఇంట్రెస్ట్ వచ్చేది కదా. సో ఎంత వచ్చేది అనేది కూడా జనరల్గా క్యాలిక్యులేట్ చేసి ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్లు వేరే ఇచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ ఆర్ మెషినరీ. ఇప్పుడు మెషినరీ ఉంది కదా, వాటిని ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ అంటారు. ఆ మెషిన్కి వచ్చే వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటాయి, ఆ ఇంట్రెస్ట్ని కూడా కలుపుకుంటారనమాట. సో C2 అంటే A2 ప్లస్ FL, అగైన్ రెవెన్యూ ఫోర్గాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెంట్ అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ కలుపుకుంటేనే వచ్చే C2. MS స్వామినాథన్ కమిటీ ఏం చెప్పింది అంటే C2 కాస్ట్ పైన 1.5 టైమ్స్ ఇవ్వండి రైతుకి అని చెప్పారు. అంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ మార్జిన్ అనేది 1.5 టైమ్స్ ఉండాలి అని చెప్పి MS స్వామినాథన్ కమిటీ అని చెప్పింది. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ A2 ప్లస్ FL పైన 1.5 టైమ్స్ ఇస్తాను, 50% ఓవర్ ది A2 ప్లస్ 1, అంటే క్యాల్కులేట్ చేస్తే 1.5% అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏం చెప్పింది అంటే 50% ఓవర్ A2 plus FL. It means they have accepted the MS Swaminathan recommendations, but they are giving these 50% over the A2 plus FL, and these have been announced in the 2018-19 budget speech by Minister of Finance. Okay, Ministry of Finance 50% over A2 plus FL cost ఇస్తామని చెప్పి 2018-19 budget speechలో అనౌన్స్ చేశారు. This is how CACP calculates the MSP, and CACP అనౌన్స్ చేశాక క్యాబినెట్ కమిటీ అప్రూవల్ ఇచ్చాక మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరు MSPని అనౌన్స్ చేస్తారు. యు అండర్స్టూడ్ రైట్. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ 50% కాస్ట్ అనేది ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకుంటారు. అంటే ఆల్ 50% ప్లస్ ఆల్ ఇండియా, అంటే ఏదో ఒక ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఉండే ఖర్చు కాదు, అంటే ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక వెయిట్ ఇస్తారనమాట, లేదా ఒక్కొక్క రీజియన్ని. అది టెక్నికల్ టర్మ్స్ విచ్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ టర్మ్స్, అంత డీప్ అవసరం లేదు మన ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. ఈ టర్మ్స్ తెలుసు, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా MSP సేమ్ ఉంటుంది. ఓకే, మనం ఈ పాయింట్ నేర్చుకున్నామంటే దీనివల్ల ఇంప్లికేషన్ ఏమిటి అంటే MSP విల్ బి సేమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, ఏ రాష్ట్రంలో అయినా ఏ రైతు కన్నా ఇదే కాస్ట్ వర్తిస్తుంది MSP డిక్లేర్ చేసిన పంటలకి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ MSP ఈజ్ నాట్ ఏ లీగల్లీ బౌండ్ ఫర్ గవర్నమెంట్. అంటే దెర్ ఈజ్ నో లా విచ్ ఈజ్ సపోర్టింగ్ MSP. అంటే గవర్నమెంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ లీగల్గా బౌండ్ అవ్వే ఛాన్స్ లేదు. ఒకవేళ MSP ఇవ్వకపోతే ఎవరి కోర్టుకి వెళ్ళి నాకు MSP ఇవ్వలేదు అని అడిగే పొజిషన్ లేదు. అర్థమైంది కానండి. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బౌండ్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే, అండ్ దెర్ ఆర్ అదర్ ఫండ్స్ ఆల్సో. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ పల్సెస్, ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఇది దేనికి అంటే డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పల్సెస్ అండ్ బఫర్ స్టాక్ ఆఫ్ పల్సెస్ని మెయింటైన్ చేయడానికి, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ బ్రీఫ్లీ అండ్ ఇన్ డీటెయిల్ ఇన్ అనదర్ వీడియో. సో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అండ్ PM ఆశా. ఓకే, వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్ అండ్ దీస్ స్కీమ్స్. PM ఆశాలో 3 ఉంటాయండి. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అని చెప్పి, ప్రైస్ డివిజన్ పేమెంట్ సిస్టమ్, అండ్ పైలట్ ప్రొవిజన్
పీపీఎస్ఎస్ అని ఉంటుంది, పైలట్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అని. ఓకే, ఇవి దేనికి అంటే ఆయిల్ సీడ్స్కి పల్సెస్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి యూజ్ చేసిన పిఎం ఆశా స్కీమ్. ఎందుకంటే గవర్నమెంట్ కెనాట్ ప్రొక్యూర్స్ ఫుడ్ గ్రెయిన్స్ డైరెక్ట్లీ సమ్ టైమ్స్. దీన్ని మధ్యప్రదేశ్లో పైలట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ ఆఫ్టర్ వీ డిస్కస్ అబౌట్ ది ప్రొక్యూర్మెంట్. ఓకే, సో ఎంఎస్పి అంటే మనం ఇప్పుడు ప్రైస్ గ్యారంటీ స్కీమ్ అన్నాం కదా, మినిమం రెమ్యూనరేషన్ ఆఫ్ గ్యారంటీ ప్రైజెస్. ఓకే, గవర్నమెంట్ ఎంఎస్పితో పాటు సపోర్ట్ ఎలా ఇస్తుంది అంటే ద సపోర్ట్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఫార్మర్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైస్ సపోర్ట్, which is given in the form of MSP, and also through procurement. ఇప్పుడు మనకు ప్రొక్యూర్మెంట్ అన్నప్పుడు హౌ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్. ఎందుకంటే ఎంఎస్పి ఎప్పుడు ఇస్తారు అంటే ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు ఎంఎస్పీస్ ఇస్తారు. ఓకే, ఎలా ప్రొక్యూర్ చేస్తారు అంటే 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ఓపెన్ ఎండెడ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. ఈ ఓపెన్ ఎండ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ని ప్రస్తుతానికి రైస్ అండ్ వీట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టఫ్. ఫస్ట్ ఓపెన్ ఎండెడ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ చూద్దాం. ఓపెన్ ఎండెడ్ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో దెర్ ఈజ్ నో లిమిట్ ఆఫ్ హౌ మచ్ విల్ బి ప్రొక్యూర్డ్ బై ది గవర్నమెంట్. అంటే ఎంత ప్రొక్యూర్ చేసుకోగలదు ప్రభుత్వం అనే దానిపైన లిమిట్ లేదు. రైతులు ఎంత తెస్తే అంత ప్రొక్యూర్ చేసుకోవాలి. బట్ దిస్ ఈజ్ వాట్ ద యాక్చువల్ థియరిటికల్ కాన్సెప్ట్ అండ్ గవర్నమెంట్ స్కీమ్ కూడా. కానీ గ్రౌండ్లో అవి జరగట్లేదు. అది ఎందుకు జరగట్లేదు అన్నది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ హౌ, ఎలా ప్రొక్యూర్ చేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే త్రూ ఎఫ్సిఐ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ ఏజెన్సీస్ దట్ ఆర్ అలౌడ్ బై ది గవర్నమెంట్. అది సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, స్టేట్ ఏజెన్సీస్ అనుకుందాం. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిదర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ ఏజెన్సీస్ ద గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ది ఫుడ్ గ్రెయిన్స్. ఆబ్జెక్టివ్స్ ఏమిటి అంటే ఇలా ఓపెన్ ఎండెడ్ ప్రొక్యూర్మెంట్ వల్ల రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఫర్ ఫార్మర్స్. ఓకే, ఒకవేళ రైసెస్ ఎక్కువ పండించాలనుకోండి, మార్కెట్లో తీసుకెళ్ళినప్పుడు డిమాండ్ సప్లై బేస్డ్గా తక్కువ ధర వస్తే రైతు ఓకే నాకు ఇలా అమ్మడం వల్ల నష్టం వస్తుంది, సో నేను ఎంఎస్పి దగ్గరికి వెళ్ళి ఎంఎస్పి స్కీమ్ కింద గవర్నమెంట్కి అమ్మేస్తాను అని చెప్పి అమ్మేయచ్చు. సో హీ కెన్ గెట్ ఏ రెమ్యూనరేటివ్ ప్రైస్. సెకండ్ థింగ్ డిస్ట్రెస్ సేల్. సేమ్ డిస్ట్రెస్ సేల్ అంటే తక్కువ ధరకి అమ్మి రైతు నష్టపోకుండా ఉండేందుకు. డిస్ట్రెస్ సేల్ అంటే తక్కువ ధరకి అమ్మి రైతు నష్టపోతాడు. సో అటువంటి పరిస్థితి కలగకుండా ఉండేందుకు టు అవాయిడ్ ద డిస్ట్రెస్ సేల్ ఓపెన్ అండ్ ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చారు. ఇంకోటి వచ్చి టు బిల్డ్ అ బఫర్ స్టాక్స్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ అండ్ టు ఎన్ష్యూర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. అంటే గవర్నమెంట్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంటుంది. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనకు రేషన్ కార్డు ద్వారా మనకు ఫుడ్ గ్రెయిన్ సప్లై చేస్తాం. ఈ ఫుడ్ గ్రెయిన్ సప్లై చేయాలంటే బఫర్ స్టాక్ ఉండాలిగా. సో ఆ బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయడానికి కూడా గవర్నమెంట్ రైతుల నుంచి ఓపెన్ ఎండెడ్ సిస్టమ్ ద్వారా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్సిఐ ఆర్ స్టేట్ ఏజెన్సీస్ ద్వారా ప్రొక్యూర్ చేస్తుంది. అలాగే అదర్ వెల్ఫేర్ స్కీమ్స్, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ మన ఛానల్లో వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ లాట్ ఆఫ్ వీడియోస్. ఆ డిఫరెంట్ మినిస్ట్రీస్లో డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో ఎన్ఎఫ్ఎస్ఏ అండ్
దట్ ఈస్ పీడిఎస్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్కి అనుగుణంగా వాటికి అవసరాలు ఉండేందుకు మన ఓపెన్ ఎండెడ్ సిస్టంలో తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, వాట్ ఈస్ ద ఇష్యూ ఇన్ దిస్ ఓపెన్ ఎండెడ్ సిస్టము అంటే, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ గోడౌన్స్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే ఈ ఎంఎస్పీని ఎంఎస్పీ బేస్డ్ ప్రొక్యూర్ చేస్తారు అంటే, మండీస్లో ఏపీఎంసీ మండీస్, మన ఇంకొక వీడియోలో ఏపీఎంసీ మండీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ రెఫర్ దట్. ఏపీఎంసీ మండీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఏ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హైలీ డిఫికల్ట్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఆల్ ద ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. కొన్ని మండీస్ ఎక్కడో ఉంటాయి, అలాగే ఎక్కడెక్కడో పండించిన ప్రతి రైతు నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలంటే టెక్నికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అనేక కారణాల వల్ల, లేదా రైతులకు తెలియక కొందరు సరిగా సరైన టైంలో వాటిని సరఫరా చేయలేక మండీస్కి, సో టెక్నికల్ ఆర్ లాజిస్టికల్ డిఫికల్టీస్ వల్ల ఈ ఓపెన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనేది అందరికీ అవైలబిలిటీగా లేదు. అండ్ ఆల్సో థర్డ్ పాయింట్ వచ్చి, దెర్ ఈజ్ నో మనీ విత్ ద గవర్నమెంట్. అంటే ద హ్యూజ్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ అనేది ఇట్ ఈస్ ఎ హ్యూజ్ కాస్ట్ ఆన్ ద గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అలాగే సో దీనివల్ల హ్యూజ్ సబ్సిడీ బిల్ వస్తుంది. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ టు స్పెండింగ్, ఆర్ ఆల్సో ద గవర్నమెంట్ we have to adhere to the fiscal deficit targets. ఓకే, సో ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో మనకి వీటన్నిటి గురించి చాలా అవగాహన రావడానికి we will upload more videos, so keep following this. So in order to keep the expenditure of the government within the fiscal deficit targets, government has to keep the expenditure on the subsidies within a limit. సో దాని కారణంగా ఎక్కువ ప్రొక్యూర్ చేసుకోలేదు గవర్నమెంట్. అండ్ ఆల్సో హ్యూజ్ pile of food stocks. For example, the norm of buffer stocks ఎంత ఉండాలి అంటే 42 million metric tons ఉంటే సరిపోతుంది. నామ్ అనేది ఒక కమిటీ నుంచి వచ్చింది, కానీ ప్రస్తుతం మనకు 97 million metric tons. దీని వలన 180,000 కోట్ల ఎక్స్ట్రా అమౌంట్ని గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీన్ని వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హెల్త్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ స్పెండ్ చేస్తే లాట్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి. హ్యూమన్ క్యాపిటల్, సోషల్ క్యాపిటల్ జనరేట్ అవ్వచ్చు. కానీ కేవలం ఫుడ్ సబ్సిడీ వల్ల మనకు 180,000 కోట్లు ఈ ఎక్స్ట్రా బఫర్ నామ్స్ వల్ల స్పెండ్ చేస్తున్నాం. ఇవి నిజంగా రైతులకి చేరువైతే పర్లేదు, బట్ ఈ ఎక్స్ట్రా అమౌంట్ అంతా కూడా కరప్షన్ వలన చేరకూడని ప్లేసెస్లో చేరిపోతుంది. సో దాని వలన ఏంటి అంటే ఇట్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ కరప్షన్. ఈవెన్ దో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ తీసుకొచ్చినా వీ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. లాట్ ఆఫ్ ఈ ఎక్స్ట్రా మనీయే కాదు, ఈ ఎక్స్ట్రా మనీ ఇట్ ఈస్ బీయింగ్ వేస్టెడ్ in the wrong hands. Okay, this is one thing. And next thing, decentralized procurement system. Okay, ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ని గవర్నమెంట్ 1997-1998లో ఇంట్రొడ్యూస్ చేసింది. మనం ఇంకా చెప్పుకున్నాం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ సిస్టమ్, ఓపెన్ ఎండెడ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ సిపిఎస్కి ఎట్లా అంటే డిఫరెన్సెస్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ ఏజెన్సీస్. ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ని అడుగుతుంది, యూ గో అండ్ ప్రొక్యూర్ ఫ్రమ్ ద ఫార్మర్స్, యూ స్టోర్ అండ్ యూ డిస్ట్రిబ్యూట్ టు ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. స్టేట్ ఏజెన్సీస్ స్టేట్ గవర్నమెంట్ వాటి యొక్క ఏజెన్సీస్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ని ఎంఎస్పీ దగ్గర కొని తనే స్టోర్ చేసుకొని తనే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొక్యూర్మెంటు,
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో డైరెక్ట్ చాలా ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయగలరు. ఎంకరేజింగ్ ద లోకల్ ప్రొక్యూర్మెంట్ అంటే లోకల్లో ఉన్న ఫార్మర్స్కే, ఆ రాష్ట్రంలో ఉన్న ఫార్మర్స్కే ఎక్కువ లాభదాయకం అవుతుంది. వాళ్ళ నుంచే ప్రొక్యూర్ చేసుకుంటే ఫార్మర్స్, ఇట్ ఈస్ లైక్ డైరెక్ట్ బెనిఫిట్ టు ద ఫార్మర్స్ అండ్ ఆల్సో సేవ్ ఆన్ ది ట్రాన్సిట్ కాస్ట్. ఎక్కడ ట్రాన్సిట్ కాస్ట్ అంటే మనం సిపిఎస్ చూసేటప్పుడు అర్థమవుతుంది ఎలా సేవ్ అవుతుంది అనేది. అండ్ ఆల్సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్కి స్టేట్ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్స్ ఉంటాయి. రేషన్ కార్డ్స్లో ఒక్కొక్క రాష్ట్రంలో రైస్ వీటి ఇచ్చినా కూడా వారి యొక్క లోకల్ నీడ్స్కి అనుగుణంగా పల్సెస్ని కానివ్వండి, షుగర్ కానివ్వండి, వేరేవి కూడా ఇచ్చుకోవచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్లో వేరే పల్సెస్ని, గ్రెయిన్స్ని, సీరియల్స్ని ఇవ్వడానికి కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేక్స్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ యాజ్ పర్ ది అప్రూవ్డ్ కాస్టింగ్. స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసుకున్నాక ఎంఎస్పీ ఇస్తుందిగా డైరెక్ట్గా ఫార్మర్స్కి. ఆ ఫార్మర్స్కి ఇచ్చిన ఎంఎస్పీని సెంట్రల్ గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ని స్టేట్ ఏజెన్సీస్కి. Central government monitors the quality of the food grains and the arrangements for the smooth procurement operations. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఎఫ్సిఐ కానీ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు సర్టన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ క్వాలిటీ స్టాండర్డ్స్కి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటోందా, అలాగే ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని వితిన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తుందా, ఎస్టాబ్లిష్ చేస్తుందా అనేది సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో. ఇప్పుడు నెక్స్ట్ మనం సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో ఏంటంటే ఎఫ్సిఐ ఆర్ స్టేట్ ఏజెన్సీస్. హియర్ ఈ డీసెంట్రలైజ్డ్లో ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ ఏజెన్సీస్, ఇక్కడ ఎఫ్సిఐ ఆర్ స్టేట్ ఏజెన్సీస్ వీళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. ఒకవేళ స్టేట్ ఏజెన్సీస్ ప్రొక్యూర్ చేస్తే ఫార్మర్స్ నుంచి స్టేట్ ఏజెన్సీస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి గోడౌన్స్కి పంపిస్తారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వన్స్ వాళ్ళ యొక్క గోడౌన్స్లోకి గ్రెయిన్స్ వచ్చాక ఎఫ్సిఐ రీఎంబర్సెస్ ది అమౌంట్. ఇది ఎఫ్సిఐ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్, దే రీఎంబర్స్ ది అమౌంట్ టు ద స్టేట్ ఏజెన్సీస్. అండ్ హూ స్టోర్స్ ద క్రాప్స్ ఆర్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఎఫ్సిఐ. ఎఫ్సిఐ తన గోడౌన్స్లో ఈ బఫర్ స్టాక్స్ని, ఈ ఫుడ్ గ్రెయిన్ స్టాక్ని పెట్టుకుంటుంది. ఈ పెట్టుకున్నాక ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విల్ డిస్ట్రిబ్యూట్ టు ది స్టేట్ ఏజెన్సీస్ అండ్ ఫ్రమ్ దేర్ స్టేట్స్ విల్ డిస్ట్రిబ్యూట్ టు ది రేషన్ షాప్స్. అంటే ఇప్పుడు ఆంధ్రాలో స్టేట్ ఏజెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్కి తరలించాక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎయిదర్ రేషన్ షాప్స్ ఇన్ ఆంధ్ర కన్నా పంపించుకోవచ్చు, లేదంటే ఏదో బీహార్లో కానివ్వండి, లేదా మహారాష్ట్రలో ఎక్కువ పండవనుకోండి ఆ రైసు, ఆ యొక్క స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ పంపించుకోవచ్చు. సో ఎఫ్సిఐ ఇంకర్స్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే, ఎఫ్సిఐకి డబ్బులు ఎవరిస్తారు వీటన్నిటికీ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రీఎంబర్సెస్ డైరెక్ట్లీ టు ద ఎఫ్సిఐ. ఓకే, ఆర్ స్టేట్ ఏజెన్సీస్ కనుక ప్రొక్యూర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ రీఎంబర్స్ టు స్టేట్ ఏజెన్సీస్. దట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద స్టేట్ ఏజెన్సీస్ అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. Now you have understood, I think. But usually central government will pay to the FCI and FCI will pay to the state government. This is how the mechanism works. Now you have understood the open-ended procurement system and decentralized procurement system and central procurement system. Okay. In the next video, we will look at the issues and what are the issues with the minimum support price and what are the challenges in implementation and whether it is a boon or a trap to the farmers in the present scenario. Okay.